వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో నేను మీకు టేబుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మన టేబుల్ని యూజ్ చేసి మనం అసైన్మెంట్స్ ఏ విధంగా చేయాలి. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. టైం టేబుల్ని మనం టేబుల్ తీసుకొని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా టేబుల్స్ని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఓన్లీ 1 కాలంలోనే నేను 2 హెడ్డింగ్స్ రాశాను అండ్ 3 కాలమ్స్ నేను ఇక్కడ తీసుకొని టైం టేబుల్ ఆఫ్ ది ఇయర్ అనేది నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ నేను అదే కాలంలో నేను ఒక 6 రోస్ 7 కాలమ్స్ ఈ విధంగా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మరి ఇది మనం MS వర్డ్లో ఏ విధంగా క్రియేట్ చేద్దామో అది నేను మీకు చేసి చూపెడతాను, చూడండి. సో లెట్స్ ఓపెన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2019. సో చూడండి, నేను MS వర్డ్లో నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. సో ఎలా నేను కాలమ్స్ తీసుకున్నాను, ఎలా నేను టేబుల్ తీసుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపెడతాను. సేమ్ టు సేమ్ టేబుల్ కింద. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్కి వెళ్ళండి. ఫస్ట్ ఒకటే కాలమ్ తీసుకోండి మీరు, ఎందుకంటే అన్ని కాలమ్స్ తీసుకుంటే మనము కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ కాలమ్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలని. సో 1 by 1 కాలమ్స్ రోస్ తీసుకుంటూ మనం క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక కాలమ్ తీసుకుంటున్నాను. సో నేను టైం సేవ్ చేయడానికి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మీరు కాపీ పేస్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏముంది, టైం టేబుల్ ఆఫ్ ది ఇయర్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ట్యాబ్ అయ్యి మనకు న్యూ రో ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో న్యూ రో ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు సేమ్ టు సేమ్ టేబుల్ రావాలి కాబట్టి ఇలా మీరు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత టైం టేబుల్, సో ఇది కూడా మీరు కాపీ చేసుకోండి వర్డ్ని. ఓకే, సో నేను కాపీ పేస్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ కాలం వచ్చింది కదా. సో నేను నార్మల్గా చేస్తాను, చూడండి, టైం టేబుల్. సో నేను ఇక్కడ నుంచి ట్యాబ్ తీసుకున్న వాటి ఈ రైటింగ్ మీకు అప్లై అయ్యింది. ఓకే, సో నేను నార్మల్గా నేను ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి రైటింగ్ నేను చేంజ్ చేస్తాను. ఆఫ్ ది ఇయర్ 2020 to 2021. ఓకే, సో నేను ఫార్మాట్ నేను మళ్ళీ రైటింగ్ ఏ రైటింగ్ తీసుకున్నా, ఏ సైజ్ తీసుకున్నా నేను ఇవన్నీ నేను వీటికి అప్లై చేయను. సో డైరెక్ట్ ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేస్తాను. సో ఈ ఫాంట్ పైన క్లిక్ చేసి హోమ్కి వెళ్ళి ఫార్మాట్ పెయింటర్, సో దీనికి నేను పెయింట్ చేస్తాను ఓన్లీ 1 వర్డ్. ఓకే, సో ఇలా చేసుకోవాలి. బట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో 1 2 3. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీకు లేయర్ టాప్లో లేయర్ ట్యాబ్ మనం ఏ విధంగా యూజ్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ప్రీవియస్ వీడియోలో. సో లేయర్ ట్యాబ్కి రండి అండ్ స్ప్లిట్ సెల్స్లోకి వెళ్ళండి. ఓకే, సో స్ప్లిట్ సెల్స్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కదా. సో 1 రో అందులో 2 అని ఉంది ఇక్కడ, బట్ మనకి ఇక్కడ ఏంటంటే 1 2 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నా. దెన్ ఓకే. ఓకే, సో ఫాంట్ అనేది నాకు ఈ సెల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి నేను కట్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు 1 by 1 లైన్ వచ్చింది కాబట్టి ఈ కాలమ్స్ని మీరు ఏం చేసుకోండి అని అంటే చిన్నగా చేయండి. సో ఈ ఫాంట్ని మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా. దెన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు ఇక్కడ మనకు టైం టేబుల్, మనకు డేట్, డే, సబ్జెక్ట్, కోడ్, మార్క్స్, ఇన్విజిలేటర్, సైన్. సో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 రోస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం చేద్దాము ఎంటర్. సో ఇక్కడికి వచ్చి స్ప్లిట్, ఇక్కడ 6 కాలమ్స్ 7 రోస్. ఓకే, సారీ ఇందులో మనకు వచ్చింది. సో ఇలా కాదు, ఇలా టోటల్ సెలెక్ట్ చేయండి, స్ప్లిట్ సెల్స్ వెళ్ళండి. వచ్చిందో. సో ఇలా మనకు కాలమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ డేట్, డే, సబ్జెక్ట్, కోడ్, మార్క్స్, ఇన్విజిలేటర్, సైన్. ఓకే, ఇలా చేశాక
మీరు ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇక్కడ ఉంది, ఈ లైన్ ఇక్కడ ఉంది. సో అలా చేయకండి. సో దీన్ని మీరు ఈక్వల్గా చేసుకోండి. అప్పుడే మీ కాలం అనేది చూడడానికైనా మనం ప్రింట్ చేసినప్పుడైనా బాగా కనిపిస్తుంది. ఓకే, సో నేను ఈ డేట్స్ని కూడా నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నా, అండ్ డేని కూడా నేను కాపీ చేసుకుంటున్నా Ctrl+C Ctrl+Vతో. ఓకే, సో ఇప్పుడు మన టేబుల్ ప్రిపేర్ అయింది. బట్ ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఏం కనిపిస్తుంది, అవుటర్ లైన్స్ అనేవి చేంజ్ ఉన్నాయి అండ్ ఇన్నర్ లైన్స్ కూడా మనకు కొన్ని చేంజ్ ఉన్నాయి, అంటే హెడ్డింగ్స్కి. సో ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలా టేబుల్ని మనం డిజైన్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, డిజైన్ ట్యాబ్లో. సో డిజైన్ ట్యాబ్కి వచ్చేసి ఇక్కడ చూడండి, లైన్ చేంజ్ చేయండి. ఈ లైన్ చూడండి, పెన్ వచ్చిందా? సో పెన్ ద్వారా లైన్ని డ్రా చేసుకోండి. ఓకే, ఇలా ఓన్లీ అవుటర్ లైన్స్ మాత్రమే నేను ఇలా బార్డర్ తీసుకుంటున్నా, ఇన్నర్ లైన్స్ తీసుకోవట్లేదు. ఓకే, సో అవుటర్ లైన్స్ హెడ్డింగ్స్ కూడా చేంజ్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను లైన్ని లైట్ ఇది తీసుకుంటున్నా. ఇక్కడ మనకు లైన్ సైజు కూడా చూపెడుతుంది మనకి. ఓకే, సో అది తీసుకొని పెన్ యూజ్ చేస్తున్నా. ఓన్లీ హెడ్డింగ్స్ లైన్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటాను నేను, అన్ని లైన్స్ నేను చేంజ్ చేయండి. ఇలా ఓకే, సో ఇలా మనము ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు లైన్స్ కానీ టేబుల్స్ కానీ మనకు ప్రాపర్ వేలో చూపెట్టడం కోసం ఇలా మనం హైలైట్ చేస్తాం అనమాట. సో ఒకసారి Ctrl+F2 ప్రెస్ చేసి చూడండి. Ctrl+F2 అంటే ఏంటిదంటే ప్రింట్ ప్రివ్యూ. సో ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తే సేమ్ టు సేమ్ ఈ విధంగానే వస్తుంది అనమాట. సో ఇంకేమైనా చేంజ్ చేయాలి, చూడండి ఇక్కడ మార్జిన్ తక్కువ వస్తుంది, మార్జిన్ ఎక్కువ వస్తుంది కదా. సో కొంచెం మార్జిన్ని మీరు ఇటు తిప్పుకోండి, ఇటు కొంచెం జరపండి టేబుల్ని. సో అప్పుడు మనకు ప్రాపర్గా వస్తుంది ప్రింట్లో. చూడండి ఎలా వస్తుంది. సో మీరు ప్రింట్ చేసినా కూడా ఇదే విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇది మన ఫైన్ టేబుల్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2019 యూజింగ్ టేబుల్స్ అండ్ టేబుల్ డిజైన్ అండ్ టేబుల్ లేఅవుట్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.